ఆకాష్ నాయక్, అఖిల భారత విద్యార్థి సమైక్య రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎన్నికల షెడ్యూల్ పెట్టింది, కోడ్ కూడా నిర్వహించింది, కానీ సడన్గా ఏదైతే బీసీ రిజర్వేషన్కు వారికి వాటా కోసం 42% అంటే 42% ఏదైతే రిజర్వేషన్ మనకు కోట ఇచ్చిందో ఆ కోట ప్రకారంగా కోటను నిర్వహించకుండా, అంటే దానికి ఆ కోట ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒక్కరికి ఒక వర్గానికి ఒక కోట ఇస్తుందంటే దానికి 42%కి ముందు దాంట్లో ఉన్నటువంటి నుసుగులు వసుగులు అన్నీ మొత్తం సరిదిద్దిన తర్వాత దానికి ఆ రిజర్వేషన్ని బయట పెట్టాలి. అంటే దానికి రిజర్వేషన్ కోట ఇవ్వాలి. అది కోట అలా ఇవ్వకుండా దాని లోపల నుసుగులు ఏం కలపకుండా చేయకుండా అది 42% రిజర్వేషన్ ఇవ్వడం అది రాజ్యాంగానికి విరుద్ధం వాస్తవానికి. మరి దాంట్లో నుసుగులు చేయకుండా మరి లేకపోతే కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇలా చేస్తుందా? అంటే ఎన్నికల కోడ్ వేసిన తర్వాత ఇది ఒక స్టే వాళ్ళకి పడుతుందని వాళ్ళకి ముందు తెలుసా? ఆ యొక్క సమాచారానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఎన్నికల కోడ్ వేసి మరి వెనక్కి తీసుకున్నదో మరి దీనిపై వారు బయట దీనిపై వారు బయట దీనికి స్వయంగా వారు ప్రెస్ మీట్ వేసి చెప్పాలి మరి దేనికోసం ఇలా జరిగింది. ఇంకోటి మేము ఏమంటున్నామంటే, ఈరోజు 42% రిజర్వేషన్ కోసం బీసీ సమాజం చాలా 40 సంవత్సరాలుగా వాళ్ళ ఓట్లను ఈరోజు అనేక వర్గాలుగా వాళ్ళు ఓట్లకే పరిమితం అవుతున్నారు. అంటే 42% వారి ఓటు కోసం వారి వాటా కోసం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఇంకెక్కడైనా అన్ని వర్గాలకు విద్య, రాజకీయం, లక్షణం లేకపోతే అన్నీ అందరికీ సహజంగా ఉండాలి. కాబట్టి వారికి మరి ఏ విధంగా ఈరోజు 42% రిజర్వేషన్లు మరి ఎవరు దానికి తొక్కుతున్నారో మరి దానిపై విచారణ జరిపించి ఏదైతే ఈ 42% రిజర్వేషన్ ఉందో ఈ రిజర్వేషన్ కంపల్సరీగా ఈ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్కి కేటాయించి ఈ యొక్క రిజర్వేషన్ ఎన్నికల కోడ్ అనేది ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా ఎవరు చేయలేం. కాబట్టి ఇది తక్షణం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకోటి ఏం చెప్పాలంటే, గత సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఏదైతే బీసీ సమాజం గురించి ఇంత కూడా ఏం మాట్లాడలేదు. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాని కోసం 42% రిజర్వేషన్ వాళ్ళు పెట్టడం దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మరి ఎందుకు మళ్ళీ దీన్ని ఇట్లా తొక్కేస్తున్నారు? మరి అంటే దీని వెనక ఎవరున్నారు? దీనికి ఎవరికైనా మరిగా అనేక వేరే వర్గాలు ఉన్నాయా? మరి ఏంది? వేరే కులా సంఘాలు ఉన్నాయా? మరి ఏంది? ఏదైతే ఏది ఉన్నా కూడా అందరికీ సమాజంలో అందరికీ సహజ జీవించే హక్కు, ప్రశ్నించే హక్కు, అందరికీ రాజకీయంలో ఉండాలి, అన్ని లక్షణాలలో విద్యలో ఉండాలి, అన్నింటిలో రిజర్వేషన్ అందరికీ రిజర్వేషన్ అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ని తక్షణమే అమలు చేసి 42% రిజర్వేషన్ అమలు చేసి ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కోడ్ను పునఃప్రారంభం చేయాలని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో మాత్రం ఇంకా బీసీ సేనతో పాటు ఈరోజు మా ఏఎస్ విద్యార్థి సంఘం వారికి సంపూర్ణ మద్దతు కల్పిస్తూ వారి యొక్క రిజర్వేషన్ కల్పించడం వరకు మేము పోరాడతాము, వారికి మద్దతుగా కల్పిస్తూ ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను.